ఈరోజు మనం కాకినాడలో ఉన్న శ్రీ 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 కళ్యాణ వెంకటేశ్వర స్వామి ధ్యాన మందిరానికి రావడం జరిగింది. అయితే ఈ ఆలయం 8 గంటల నుంచి ఉదయం 11 గంటల దాకా దర్శనం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ వెహికల్స్ అన్నీ కూడా పార్కింగ్ అన్నమాట. ఇక్కడ ఈరోజు ఈ గుడికి రావడానికి రీజన్ ఏంటంటే, మా మిస్సెస్ గారు ఏకాదశమి కాదండి ఈరోజు గుడికి వెళ్దామని చెప్పేసి అనడం జరిగింది. అంటే సరే ఎక్కడికి వెళ్దామా అనుకునేటప్పటికి మన కాకినాడ దగ్గరగా ఉన్న యామవరం అనే వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్నది కదా, అక్కడ దర్శించుకుందాం మనం అని చెప్పేసి అనడం జరిగింది. మేము బయలుదేరి వెంకటేశ్వర స్వామి గుడి ఆలయానికి అయితే వచ్చామండి. మనం పార్కింగ్ ప్లేస్ దగ్గర నుంచి గుడి దర్శనానికి వెళ్ళి ఎంట్రన్స్ దగ్గరికి వెళ్తున్నామండి. అక్కడ కాళ్ళు కడిగే ప్లేస్ కాడ నుంచి మొత్తం అంతా మీకు చూపిస్తాం. వీడియోని చివరి వరకు చూడండి. ఇదేనండి మెయిన్ ఎంట్రన్స్ ముఖద్వారం. ఈ ఎడం పక్కన కాళ్ళు కడుక్కునే ప్లేస్ అనమాట ఇదంతానే. ఇక్కడ చూడండి అన్నీ కూడా కొబ్బరి చెట్లు, వీటి మధ్యలో వెంకటేశ్వర స్వామి ఆలయం. ఇక్కడ నుండి చాలా లోపలికి వెళ్ళాలి. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలండి, గుడి మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంటుందండి. అబ్బా ఎంత బాగుందో కదండి, చూస్తున్నారా మీరు? ఇక్కడ అలా లోపలికి వెళ్తే 7 ద్వారాలు ఉంటాయండి. అంతా చూపిస్తాం, మీరు కూడా చూసేయండి. ఈ 7 ద్వారాలు దాటిన తర్వాత ఎడం పక్కన తులసి వనం ఉంటుందండి. చూడండి ఎంత బాగుందో, చుట్టూ చిన్న చిన్న మొక్కలతో చాలా అందంగా ఉన్నది కదండి. అలా కొంచెం ముందుకు వెళ్తే పక్షుల కిలకిలలు మనకు వినిపిస్తాయండి. ఇక్కడ చాలా రకాల పక్షులు పెంచుతారండి. ఒకసారి మీరు కూడా వినండి ఆ పక్షుల కిలకిలలు, ఎంతో బాగుంటుందండి. ఇదేనండి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ధ్యాన మందిరం. చూస్తున్నారు కదండి దీపాలు ఎలా వెలిగిస్తున్నారో. ఈరోజు కార్తీక ఏకాదశి కదా, అలా దీపాలు వెలిగించుకుంటే చాలా మంచిదండి. ఇదేనండి స్వామివారి ఆలయం. లోపటంతా చూపించటానికి మొబైల్ అనుమతి లేదండి. గుడి చుట్టూ చూపిస్తాము చూడండి.
చూస్తున్నారు కదండి, ఇదేనండి తులాభారం. ఇదేమో యజ్ఞశాల అండి. ఇక్కడ యజ్ఞాలు కూడా ఈ గుళ్ళో చాలా బాగా చేస్తారు. అలా మనం బయటకు వచ్చేస్తే కొంచెం ముందుకి అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా కనిపిస్తుందండి. చూడండి ఎంత బాగుందో. పక్కనే మనకి ఉయ్యాల్లో కూడా ఉన్నాయండి. చూడండి ఎంత బాగున్నాయో ఇక్కడ. ఇలా కొంచెం ముందుకు వెళ్తే ఉత్తర ద్వారం కూడా ఉంటుందండి. ఈ ద్వారం ప్రతి సంవత్సరం ముక్కోటి ఏకాదశి రోజు తెరుస్తారండి. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ప్రసాదాలు కూడా మనకి ఇస్తారండి. ఇక్కడ ప్రసాదం చాలా బాగుంటుందండి. ఇక్కడ నుండి కిలోమీటర్ దూరంలో మట్లపాలెం మహాలక్ష్మి గుడి ఉందండి. ఆ గుడి ఫేమస్ అనమాట. ఎందుకంటే ఎవరు వెహికల్స్ తీసుకున్నా మన కాకినాడ సరౌండర్లో మనం ఏం చేస్తామంటే తలుపులమ్మ లోవన్న వెళ్తాం, లేదంటే మట్లపాలెం మహాలక్ష్మి గుడి దగ్గర పూజ చేయించుకుంటాం అనమాట. వెహికల్స్ ఎవరు తీసుకున్నా సరే ఇక్కడే పూజలు చేయించుకుంటారన్నమాట ఎక్కువగా. ఇక్కడ అమ్మవారిని కనక మహాలక్ష్మి అని పిలుస్తారనమాట అండి. ఇక్కడ 3 వారాలు వెళ్తుంటారు గుడికి. 3 వారాలు అరటిపళ్ళు గెలలు సమర్పించుకుంటారు. అలా సమర్పించుకోవడం వల్ల అలా అనుకున్న పనులన్నీ అవుతాయని చెప్పేసి ఇక్కడ వాళ్ళందరి నమ్మకం అనమాట. అయితే ఇక్కడ అమ్మవారు చాలా పవర్ఫుల్ అనమాట. మేము కూడా ఏ వెహికల్ కొనుక్కున్నా సరే ఈ కనకమహాలక్ష్మి గుడి దగ్గరికి తీసుకెళ్ళి ఓపెనింగ్ చేస్తుంటాం. అలా చేయడం వల్ల మాకు కలిసి వచ్చిందండి. ఎప్పుడు కూడా వెహికల్ ఎప్పుడు కొన్నా అక్కడికే తీసుకెళ్తుంటాం అనమాట, కనకమహాలక్ష్మి గుడి దగ్గరికి. ఒకసారి గుడి మొత్తం చూపిస్తాం, మీరు కూడా చూసేయండి. చూసారు కదండి మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లుగా అయితే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేసేయండి చేసేయండి మరి.